హలో గాయస్, వెల్కమ్ టు భరత్ ట్రావెలింగ్ బ్లాగ్స్. ఈరోజు అయితే గోవాలో సెకండ్ డే. మేమైతే బంగీ జంప్కు అయితే జంప్ చేసేదానికి అయితే వెళ్తున్నాం. నేను మా బాలు బ్రో అయితే, మిగతా వాళ్ళంతా రూమ్లో ఉన్నారు. ఇప్పుడే స్కూటీ రెంట్ తీసుకుని అయితే బయలుదేరుతున్నాం. చూడండి గోవాలో ఎంత బ్యూటిఫుల్ గ్రీనరీ ఉందో ఈ టైంలో. అన్నీ కరెక్ట్గా పెట్టు. హెవీ రైడర్ కానీ ప్రో రైడర్ అందుకే లైట్ చేసుకోబడేది. లైసెన్స్ చేసుకోండి. అయ్యో బ్లాగ్లో ఇద్దరు రావాలా? ఇద్దరు వచ్చారండి సార్. ఇప్పుడైతే మా బంగీ జంప్కి అయితే వెళ్తున్నాం. నేను బాలు బ్రోకి లైసెన్స్ లేదని చెప్పి నాకు బండి ఇచ్చినాడు. లైసెన్స్లు ఉంటేనే బండి తీస్తారు బాబు. మీరు వచ్చేప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పుకురండి. గోవాకి వచ్చేప్పుడు గోవాకి రండిరా అంటారు కానీ మీతో ఈగడ చూసుకోవాలా. అందరూ డ్రైవర్ అయిపోయాడు కదా బాలు బ్రో. వేరే లెవెల్లో ఉన్నాయి అయితే, భయంకరంగా ఉన్నాయి. ఇదేదో విషమే ఇచ్చాడు మాకు. ఉండి రోజు పెట్టాలి. ఆఫ్ చేసే బ్రో. ఇప్పుడైతే 10 కిలోమీటర్స్ అయితే ఉంది బంగీ జంప్కి. ఇద్దరం ఉన్నాము. వర్షం పడేట్టుగా ఉంది బా, ఫుల్ క్లౌడీగా ఉంది. మొత్తం వర్షం పడి మొత్తం గ్రీనరీ అయిపోయింది. ఫారెస్ట్ మొత్తం గ్రీనరీ అయిపోయింది. మొత్తం అడ్వెంచర్ రూట్ కాదు, మొత్తం ఘాట్ సెక్షన్. ఇదంతా మొత్తం ఘాట్ సెక్షనే. పోయే దానిలో అయితే క్లైమేట్ అయితే ఇదైతే చింటూ బ్రో ఉన్నాడు. మొత్తం కేరళ ఫీలింగ్ అయితే ఉంది బా. కేరళ ఫీలింగ్ అయితే ఉంది. సేమ్ కేరళ లాగే ఉంది క్లైమేట్ అంతా. రైటా లెఫ్టా? రైటా లెఫ్టా? రైటా? ఒకసారి మళ్ళీ బ్లాగ్ కూడా చేయాలి దీంట్లో. ఒక లొకేషన్ చూడాలి, ఒక డ్రైవింగ్ చేయాలి, ఒక బ్లాగ్ కూడా చేయాలి. యూట్యూబర్స్ది కష్టంగా ఉంటుంది బా. ఒక భయంకరంగా ఉంది లొకేషన్. ఇక్కడ కానీ క్యాంపింగ్ టెంట్ వేస్తే వేరే లెవెల్లో ఉంటుంది కదా. వాట్ ఇస్ దిస్ ప్లేస్? దిస్ ఇస్ హెవెన్. వావ్, అయితే ఫుల్ ఘాట్ సెక్షన్ బా. రైటా లెఫ్టా? రైట్. ఇదైతే సర్కిల్కి వచ్చాం. అయితే ఫుల్ క్లౌడీగా ఉంది. వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. యో పెట్రోల్ అయిపోయింది బ్రో. పెట్రోల్ అయిపోయింది. అడవిలో పోయిందనే బాగో. చూద్దాం. పెట్రోల్ అయితే అయిపోయింది సక్సెస్గా. ఇప్పుడు మా పెట్రోల్ అయిపోయింది బ్రో. స్టాండ్ అయ్యి బ్రో. స్టాండ్ అయ్యాక మీకు ఒక ట్రీ చూపిస్తాను. ప్లాంట్ చూడండి, ఇది ముట్టుకుంటే క్లోజ్ అవుతుంది. ట్రై మాకు తెలీదా? చూడు,
చూసారా? పెట్రోల్ ఎంత కారిందో వచ్చావు పోసే బ్రో. పోయి ఫోన్ అయితే వెళ్తా స్వామి. హలో కానీ రెడీగా ప్యాక్ చేసాను. అటు అవతల అమౌంట్ తీసుకో మాస్టర్, 720 రూపాయలు తీసుకో. పెట్రోల్ అయితే పోస్తున్నాం బా సొంత పోసాడు మా బ్రో అయితే మొత్తం 12 రూపాయలు లెక్కన వేసుకో మాస్టర్ పప్పుకి. వర్షం పడేట్టుగా ఉంది. ఇంకా బంగీ జంప్ ఎలా ఉంటుందో చూద్దాం. హై జంప్ మేము వెళ్ళే చోటుకి అయితే రిషికేష్లో ఒకటి ఉంది, ఇది ఒక చోటు ఉంది. బాటిల్ పెట్టుకో మనకి సేఫ్గా ఉంటుంది. ఓ మూతయ్యా మా బ్రో మూత వేయకుండా షీట్ వేస్తున్నాడు. అయితే ఇంకా వీడియో అయితే పెట్రోల్ అయితే సక్సెస్ఫుల్గా పోసా. అయితే వీడియో స్టార్ట్ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం. ఓకే ప్లాన్ బి పెట్టుకోండి ఎప్పుడు. పెట్రోల్ దగ్గర ఫారెస్ట్ అయితే ఉండవు. మినిమం 1 లీటర్ అయితే క్యారీ చేయాలా. 1 లీటర్ అయితే ఖాళీ చేయండి. మేము అక్కడికి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాక మీకు వీడియో స్టార్ట్ చేస్తాం. వర్షం పడైతే ఉంది. వర్షం లైట్గా స్టార్ట్ అయింది మాకు. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఒకటి ఏంటంటే వచ్చేప్పుడు కొద్దిగా ఈ సీజన్ వచ్చేప్పుడు అయితే రెయిన్ కోట్ క్యారీ చేసుకోవచ్చు. వర్షం అయితే పడుతుంది. వేరే లెవెల్లో అయితే బా మీకు ఎక్స్పీరియన్స్ బాగా స్టార్ట్ అయింది. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు అది ఇంకో మెయిన్ టాస్క్ ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఇది క్లోజింగ్ ఉంటుంది ఓపెన్ ఉంటుంది తెలియదు మాకు. అక్కడికి వెళ్ళాక ఓపెన్ ఉంటుంది క్లోజింగ్ ఉంటుంది తెలీదు. వెళ్ళి చూద్దాం. 4500 పెట్టి వెళ్తున్నాం బ్రో. ఆడికి యాక్షన్ అవుతుందో తెలీదు. వర్షంలో గీస్ అబ్బా స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయింది. అవుదామా? పోదాం పా. తడిచిపోతామయ్యా. తడిచిపోం పా. అయితే వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది. చూడండి ఇంకా బ్రిడ్జి పై నుంచి వెళ్ళిపోతున్నాం మనం. మన బండి అయితే అక్కడ ఉంది రెడ్ కలరు. వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే ఇక్కడ చిన్న షాప్ ఉంటే ఆగాం. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉంది అబ్బా. ఈ బ్రిడ్జ్ వచ్చి ఒక మూవీ షూటింగ్లో అయితే వాడినారు. ఏ మూవీ షూటింగ్ అయితే కామెంట్ చేయండి కింద మీకు తెలిస్తే. కొద్దిగా వర్షం అయితే తగ్గింది. అబ్బా. మళ్ళీ ఏడొస్తుందో భయం. ఒక 15 మినిట్స్ చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుంది. ఇక్కడ ఫ్లోటింగ్ ఎంత వస్తుందో మొత్తం కారిపోతున్నాయి. ఇంత ఫ్లోటింగ్ మొత్తం క్లౌడ్ అంతా వైటింగ్ అయిపోయారు. అయితే బయలుదేరదాం. చెట్లు కూడా పడిపోయాయి బా. చెట్లు పడిపోయాయి, అన్నీ పడిపోయాయి. ఇది ఒక మూవీలో అయితే వాడారు ఈ లొకేషన్ని. ఏ మూవీ కనుక్కొని ట్యాగ్ చేయండి మాకు కింద కామెంట్ చేయండి. ఇదైతే ఒక మూవీలో అయితే వాడారు ఈ బ్రిడ్జ్ని. బ్రిడ్జ్ అయితే ఒక మూవీలో అయితే వాడారు. ఏ మూవీ కామెంట్ చేయండి. వేరే లెవెల్ అబ్బా. రండిరా గోవాకి రండిరా రే. గోవాకి వచ్చి ఒక బైక్ రెంట్ తీసుకొని శాంతంగా తిరగండి. రూమ్లో కూర్చోకాకండి. వచ్చి టైం వేస్ట్ చేయకాకండి. మేము 9 మెంబర్స్ వచ్చాము. ఇద్దరే తిరుగుతున్నాం. వాళ్ళు నిద్ర వస్తుందిరా అని చెప్తున్నారు. చూడండి అబ్బా. ఒక చేతిలో బ్లాగ్ చేస్తా, ఒకరి చేతిలో బండి నడుపుతున్నాము. క్లైమేట్ అయితే వేవ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. రైటా లైటా మా బ్రోకి లొకేషన్ చెప్పబట్టే పర్వేస్తా. అవి ఒకరైతే డ్రైవింగ్ చేయాలా, ఒకరైతే బ్లాగ్ చేయాలా, ఒకరైతే లొకేషన్ చెప్పాలా. ఇద్దరే చేస్తున్నాం. ఉంది బాగా. కొంతమంది వచ్చి తాగుబోతు సిట్టింగ్ చేస్తే వేరే లెవెల్. తాగుబోతులు అడగకండి. వేరే లెవెల్లో ఉంది బా. క్యాంపింగ్ వేస్తే వేరే లెవెల్. ఇక్కడ
హెల్మెట్ వేసుకొని ఒక పక్క చలి, ఒక పక్క మళ్ళీ ఫుల్ క్లౌడ్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడైతే 6 కిలోమీటర్స్ ఉంది. అక్కడ పోయినాక వ్లాగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. క్లాక్ ఇక్కడైతే రైల్వే బ్రిడ్జ్, ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్. ఇక్కడ మొత్తం వాటర్లో ఉంది. ఇంత వాటర్లో ఉంది. ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్ క్రాషింగ్ చేస్తున్నాం మేము. ఓయో కొండ ఉంది ఇక్కడ. కొండ చూసుకోకుండా ఇక్కడైతే ఒక రైల్వే రోడ్ అయితే వచ్చింది. ఇదైతే రైల్వే ట్రాక్. బ్రిడ్జ్ అయితే క్రాష్ చేసినాము సక్సెస్ఫుల్గా. రైల్వే గేట్స్. మీకు రైన్ అంటే ఇష్టం ఉండి రైనీ సీజన్లో రావాలంటే గోపాల్ ఇంకొక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఏ కామ్ కాకడతా ఫిషింగ్ వాళ్ళు ఎక్కడికట్టే దిగల. ఎవరు రైరు చూస్తారు. లెఫ్టా వెళ్ళిపోతాం. ఓకే క్యాంప్ పెట్టేసి చిన్న కొడితే వెళ్ళిపోతాం. మళ్ళీ ఆడపోతే పెట్రోల్. హాయ్ బ్రో. ఈ వర్షం పడి వాటి నుంచి ఆ ఆకుల నుంచి పడిన రోడ్డుకి ఆయిల్గా ఉంది. జారుతుంది బండి. స్కిడ్ అవుతుంది. మా బ్రో అయితే భయపడుతున్నాడు. నేనంటే భయం, బయట అంటే భయం, అంటే పడితేగుతారండి భయం అంట. అంతేగా బ్రో? ఇది ఒక ఐలాండ్ బ్రో. ఐలాండ్లోకి వచ్చాం మనం. రైటా లెఫ్టా? చూడండి ఓల్డ్ హౌసెస్. ఇప్పుడైతే వర్షంలో తడుచుకుంటా ఈ మొత్తం తడిచిపోయినాం. మొత్తం ఎట్టంటే అయిపోయింది. ఫేస్ మొత్తం ఎట్లా రెడీ చేస్తే ఎట్ట అయిపోయింది. వెనకలు చూస్తే అంటే ఏం కనిపిస్తుంది మీకు? హైయెస్ట్ గోవాలో హైయెస్ట్ది బంగీ జంప్. గోవా హైయెస్ట్. ఇప్పుడైతే మేము ఇద్దరు దూకపోతున్నాం. అదే వాళ్ళు బ్రో వణుకుతాం బ్రో. ఫోన్ చేయాలి. వర్షంలో తడుచుకొని అయినా ఫైనల్లీ మన ప్లేస్ అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ చూడండి, ఇది బంగీ జంపింగ్ ప్లేస్. ఇది బ్యాక్ సైడ్ అయితే మనకి ఇచ్చేసినాం. దాని నుంచి అయితే దూకాలి మనం. అక్కడి నుంచి అయితే దూకాలి. మీకు వీడియో అయితే చిన్నది కానొస్తుంది. ఇదైతే పెద్దది కాబట్టి వెళ్ళాలి లోపలికి. వాళ్ళు ఫోన్ చెయ్యి. ఛార్జింగ్ కూడా లేదు వీడియో తీసుకున్నానికి. ఇబ్బంది పడుతున్నాం మనం. ఇక్కడైతే వీళ్ళు కాల్ సిగ్నల్స్ లేదు. కాల్ లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళు అయితే. మంది అయితే రింగ్ అవుతుంది కానీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ప్రాబ్లం సిగ్నల్స్ అయితే లేవు ఇక్కడ. వర్షం పడుతుంది కదా. చూద్దాం. బ్రో బుర్రపాడు బ్రో. మైండ్ పోతుంది బ్రో. అయితే రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే వెళ్తున్నాం అక్కడికి. మనకి వెళ్ళి మన పేపర్ వర్క్ అయిపోయినాక మనం ఎలా చేస్తాం. ఓకే దిస్ వే. అంటే ఇక్కడి నుంచి ఇటు వెళ్ళాలనుకుంటుంది. అయితే వెళ్తున్నాం.
ఆ సైడ్కి వెళ్ళాము. ఇప్పుడైతే మనమైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే వచ్చినాము. బోర్డింగ్ సెక్షన్ ఇక్కడ అయితే ఎంట్రీ పాస్ ఇస్తారు. ఇక్కడ ఆడబెట్టు. సరిగా పాస్ తీసుకో, 25 రూపీస్ పాస్ తీసుకొని పర్ పర్సన్కి అయితే లోపలికి వెళ్ళాలి. నామ్ క్యా భయ్యా? కృష్ణ బ్రో. మనకైతే పాస్ ఇచ్చాడు. ఇప్పుడు పేమెంట్ చేసి అయితే వెళ్దాం. ఏ కిतना మార్నింగ్ ఓపెన్ కరా? कितना बजे ओपन करा भैया? सुबह. हाँ బ్రోకర్ తెలీదు, లోపలికి ఏంటి అడుగుతాం. నా దాంట్లో నెట్వర్క్ లేదు, మీ దాంట్లో భయ్యా నాకు ఏం సామాన్ సార్. ఈ మొత్తం ఈ టెస్ట్లన్నీ కన్ఫర్మ్. నాకు దీనిలో ఏం లేకపోతే అలౌ చేస్తారు, దీనిలో లేదు ఒక్కటి ఉన్నా కానీ అలౌ చేయరు. ఎందుకంటే అది యువర్ రిస్క్ అవుతుంది. ఈ కౌంటర్ మనమైతే పాజిటివ్ ఇక్కడ తీసుకొని ఇక్కడికైతే వెళ్ళి మనం చెకప్ చేయించుకోవాలి. అక్కడికి వెళ్ళి బ్యాక్ సైడ్కి వెళ్ళి చెకప్ చేయించుకొని ఇక్కడి నుంచి అక్కడికి బోట్లో తీసుకొని పోతారు. అక్కడి నుంచి వాకింగ్ ఉంటుంది, 200 మీటర్స్ 300 మీటర్స్ వాకింగ్ ఉంటుంది. అక్కడి నుంచి జంప్ చేయడమే. మన లోపల పిలుస్తున్నారు, పదారా. ఇదైతే బిల్ అయితే పేమెంట్ అయిపోయింది. కొద్దిగా టెన్షన్ ఉంది. ఇప్పుడు మెడికల్ బ్రీఫింగ్ అయితే వెళ్తున్నాం. బ్రీఫింగ్కి వెళ్ళినాక మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ ఇస్తాం. బ్రీఫింగ్లో అలౌ చేస్తే మీకు వీడియో తీస్తాను. బ్రీఫింగ్ అలౌ లేకపోతే బై జంపింగ్ అయినాక వచ్చి మేము కంటిన్యూ చేస్తాం. ब्रो कितना मिनट आता जंपिंग वीडियो? 2 मिनट का है. मेरा को तो थोड़ा एक्स्ट्रा दे दो. एक्स्ट्रा वीडियो आपके ऊपर है. आप अगर टाइम लोगे जंप करने के लिए तो थोड़ा टाइम लगेगा. हाँ इतना ही है. नहीं नो एडिटिंग उसका दे दो. एडिटिंग वाले दे दो. दो दे दो. नाम ब्रो? सुधीर. हाउ वाज एक्सपीरियंस? तो करेक्ट ट्राई किया? हाँ मैंने 3 बार किया. हाउ वाज फीलिंग? योर फीलिंग? मेरा तो बहुत अच्छा था. पहली बार थोड़ा डर लग रहा था. फर्स्ट टाइम? हाँ तो मतलब बहुत मजा आता है. बहुत मजा आता है. पूरा ट्रस्ट करने का. हाँ जो भी जंप मास्टर है ऊपर वो आपको मतलब बोलेंगे कि आपको मोटिवेट करेंगे. जो भी है उनका पूरा जो ये ब्रीफ करता. हाँ इधर ब्रीफिंग होगा लेकिन ऊपर भी वो जैसा बोलेंगे ना वैसा ऐसा करते जाओ, परफेक्ट जंप होगा. ठीक है ब्रो, థ్యాంక్ యూ బ్రో. అదే చెప్పారు కదా, ఫస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే భయంకరంగా ఉంటుందంట. ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ భయంకరంగా ఉంటుందంట. బ్రో అయితే 3 టైమ్స్ అయితే జంప్ చేశాడంట. చూద్దాం. లోపలైతే ఇప్పుడేం అనిపించలేదు, అక్కడికి వెళ్తే మాకు చుక్కలుగా నచ్చుతాయి. ఇక్కడైతే బ్రీఫింగ్ రూమ్ ఉంది, చూద్దాం. ఇక్కడ లాకర్లో అయితే మన కెమెరా అయితే అలో చేయరు. మన కెమెరా అయితే ఇక్కడ పెట్టేస్తాం. మన మొబైల్ అన్నీ ఇక్కడ పెట్టేసి మనమైతే పైకి వెళ్తాం. So I'll be showing you a briefing video. If you have any queries, you can ask. Welcome to Jumping Heights. After operating over 80,000 jumps in Rishikesh since starting in 2010, we, the bungee people, are excited We are very excited. to go up. Let us have a look at our safety briefing video. Kindly pay attention to the instructions. వెనక పిలిచి మళ్ళీ ఇస్తారు. While going for the jump, you have to keep all your belongings. You can use our locker, otherwise give it to your friends or family. No mobile phone, no ring, watch, chain, kada, sunglasses, nothing is allowed. Okay. So I'll be giving you a disclaimer form. Don't tick off all the medical conditions as you don't have. Rest everything you have to fill this out. Bharat? ఇక్కడ ఇచ్చారు, ట్యాబ్ అయితే ఇచ్చారు. వేసేయి నీ మెయిల్, నీ పేరు అన్నీ వేసేయి. సక్సెస్ అయిపోయింది. నాది ఇచ్చేసాము 0 ఇచ్చేసాము. వేసుకున్నారు. ఏవైతే వెయిట్ అయితే చెక్ చేస్తారు. ఇక్కడ వెయిట్ చెక్ చేసి 80 to 10 kg రెడ్ కలర్ ఇస్తారు. 80 Left hand here. లెఫ్ట్ హ్యాండ్. ఓకే. Be ready outside. I'll give you the ticket. ओके थैंक यू. नाम क्या तुम्हारा? मेरा नाम एक థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్. తీసుకోపోయినప్పుడే నాకైతే 86 ఇచ్చారు, కనసడం లేదు. అయితే లాకర్లో పెట్టేసి బయలుదేడతాం. కొద్దిగా టెన్షన్గానే ఉంది.
వైట్ కలర్ అమ్మాయి అయితే మనతో పాటు వస్తుంది, టీ-షర్ట్ అమ్మాయి. ब्रो मेरा वाल को फुल लैग करो भैया 5 दिन में मेरा यूट्यूब चैनल करता हूँ. ओके भाई, ओके थैंक यू ब्रो. ఇక్కడైతే కీ చైన్స్ ఉన్నాయి, క్యాప్స్ ఉన్నాయి. ఏదైతే స్కీయింగ్ ఉంది, మనకు రాదు. హీరో 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 అంటే ప్రైజెస్ ఏ డిస్కౌంట్ नहीं देता ये वाला डिस्काउंट नहीं देता ये ఫిక్స్డ్ ప్రైజెస్ అంట. ఇవి చూసుకోండి, ఇది పెద్ద బాయ్ ఉంది ఇక్కడ. అన్నీ ఒకే దాంట్లో పెట్టా పెట్టేస్తున్నాము. మా బ్రో అన్ని దాంట్లో ఒకే దాంట్లో పెట్టుకున్నాడు. ఒకే దాంట్లో పెడితే ఒకే అన్ని ఎత్తేసే కష్టం కదా. ఇప్పుడైతే వెళ్తాము, ఇలా చేస్తాం. ఫస్ట్ బాలు బ్రో దూకాడు, మళ్ళీ నేను నాకు దూకేప్పుడు ఒక 40 minutes వర్షం పడింది. భయంకరంగా వర్షం పడింది. పై షేక్ అయిపోయినాడు. నేనైతే ఫస్ట్ చేసిన మళ్ళీ అయితే వాడు ఫుల్ వర్షం, మొత్తం ప్రెజర్ అంతా ఫేస్ మీద అయితే ఉంటుంది మొత్తం. అయితే ఓన్లీ 3-4 seconds అయితే ఉంటుంది. అమ్మ తర్వాత ఏం ఉండదు. అయితే వన్ టైం ఎక్స్పీరియన్స్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది బ్రో. డబ్బులు ఈరోజు ఉంటే రేపు ఉంటుంది బ్రో. ఒక ఎక్స్పీరియన్స్ చేస్తే వేరే లెవెల్. బుర్ర పోయి ఇక్కడికి వెళ్ళి వీడియో కలెక్ట్ చేసుకోవాలి. నేను మేమిద్దరం వీడియో ఒకేసారి జంప్ చేసినాము. వేరే లెవెల్ చూడండి. మొత్తం అయితే వర్షం పడుతుంది. వేరే టైం విజిట్ మంచిగా విజిట్ చేయండి. ఎక్కడైతే మనం నోట్ చేసి ఇస్తే మనకి పట్టుకోదు. ఇక్కడైతే నేము ఎక్కడి నుంచి వచ్చినాము అన్నీ రాసి చేస్తే మన మెయిల్ అన్నీ ఇచ్చేస్తే మెయిల్కి డైరెక్ట్ వీడియోస్ అయితే పంపించేస్తారు. बहुत अच्छा है भाई. पहले
వర్షం పడుతుంది. ఫుల్ వర్షం పడుతుంది. इंस्टाग्राम बोल. सफर विद सुधीर. सफर विद सुधीर. ये मेरा है. हाँ मेरा है. कंपनी का चाहिए. कंपनी बोलो. कंपनी का जंपी हाइट से. जंपी हाइट. Yes. बहुत लोगों को फॉलो करो. Yes. बहुत आदमी को. Yes. Thank you. థ్యాంక్ యూ బ్రో. 400 300 నీకేంత వచ్చింది చూడా. చేస్తాడు. థ్యాంక్ యూ బ్రో. आपका क्या है चैनल का नाम क्या है? భరత్ ట్రావెలింగ్ బ్లాగ్స్. क्या है? భరత్ RAT. TH ट्रैवलिंग ब्लॉग्स. Vlogs है ना हाँ. या vlogs? ये 007 डबल लास्ट 007 डबल रिवर राफ्टिंग चालू है वो भी बंद अलग और रिवर राफ्टिंग चालू है नहीं सर वो पहले एक करता था कोई तो अभी नहीं कर. ये है क्या? हाँ ये शॉर्ट में. ठीक है. हाँ ఓకే బ్రో. హైదరాబాద్ డైనమిక్ రైల్వేస్. ఓకే బ్రో. యో వెళ్ళారు ఎవరో పైకి. బాలు బ్రో ఎవరో వెళ్ళారు దూకుతారు బ్రో. బాలు బ్రో వాళ్ళు తీసుకుందాము. మన దగ్గర ఎడిట్ చేసుకుందాం. వాళ్ళు తీసుకుందాం. మన ఎడిట్ చేసుకుందాం. వాళ్ళు స్టైల్లో పెట్టానా లేకపోతే ఓడే పెట్టేస్తా. మన దగ్గర షేర్ చేస్తున్నాం. పెట్టి తీయాలి లేకుంటే వీడియో రాదు. కాఫీ పట్టుకోండి. కాఫీ తీసుకుందాం. లైట్ पवित्रा कितना दिन में वर्क करा? अब आपको ट्राई किया? आपको ट्राई किया? हाँ हाँ हमने किया. हाउ आर यू फीलिंग? अमेजिंग. ठीक है. इंस्टा आईडी बोलो. इंस्टा आईडी हाँ पवित्रा सावयकर. पवित्रा सावयकर. सविकम. ठीक है. प्लीज राइट अ रिव्यू फॉर अस. ओके ब्रो. नाम क्या? राजेश. आबा आप तुम्हारा आपका नाम क्या बोला? दीक्षा. दीक्षा. दीक्षा पर चाय अच्छा बनाकर थोड़ा पानी पानी तेरा एक्स्ट्रा पानी था. 140 अच्छा ब्रो एक बात तय करो. लाइफ टाइम अच्छा है. అయిపోయింది బ్రో. రా బ్రో కాదు
కళ్ళు తిరుగుతాడు ఆయన అయితే వేడుతాడు, కళ్ళు తిరుగుతా దెబ్బరాడు ఆయన, కళ్ళు తిరుగుతా దెబ్బరాడు ఆయన అంటాడు. ఓ పూచుతా డర్లాగే అడైతే రా రాహుల్ బ్రో వెళ్దాం. అయితే వెళ్తున్నాం, ఇదే మనం వచ్చిన రూటు. ఇది చూడు మాకు వేసింది 66 వేసారు, మా 86 వేసారు నాకు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం వెయిట్ లేకపోయినా కానీ మన సేఫ్టీ కోసం ఒక 5 kg వేస్తాం, ఎందుకంటే మన రోప్ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి. మనం ఈడ ఉంటే వెళ్ళాల్సిందే కదా, ఈడ ఉంటే చూస్తాడు చాలా మంది దూకుతారు. మనం ఇంకా రూమ్కి వెళ్ళాలి, టైం అయితే 6 అవుతుంది. వెళ్దాం. ఇక్కడ నుంచి మా షూట్ చేసుకొని వర్షంలో మళ్ళీ బ్యాక్ టు వెళ్ళాలి. బ్యాక్ టు వెళ్ళి మినిమం 45 minutes పడుతుంది మాకు. మన బండిలో అంతా పెట్రోల్ లేదు, చూసారు కదా మీరు ఇంతకుముందు. పెట్రోల్ లేదు, మళ్ళీ ఎక్కడైనా లోకల్ పెట్రోల్ దొరికితే తీసుకొని వెళ్ళాలి. వేరే లెవెల్లో ఉందబ్బా బ్రో. మనీ మ్యాటర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే వేరే మైండ్ మ్యాడ్ అవుతారు, అంతేగా బ్రో? ఏం లేదు అదే కదా బ్రో. బాయ్ 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 బాయ్. ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా చేసి బతికి బయటికి వెళ్తారు. ఖచ్చితంగా వణుకులు అయితే వస్తుంది అందరికి ఫస్ట్ టైం కాబట్టి. మన అనుకూలకూడదు కానీ వేరే లెవెల్ అయితే. ఫస్ట్ నేను వేరేప్పుడైతే వేరే ఫీలింగ్ ఉండింది, హార్ట్ బీట్ అయితే వేరే లెవెల్లో ఉండింది. ఇప్పుడు ఎవడో జంప్ చేస్తాను చూద్దాం. ఈ బోటింగ్ ఉంది, బోటింగ్ అయితే 250 ఉంటుంది. హలో బ్రో, कैसा है एक्सपीरियंस? ఓ అయిపోయింది దుఃఖదు. మొబైల్ అది స్టార్ట్ పెడదాం ఊరికే. పట్టుకో, ఇది పట్టుకో, ఈ మొబైల్ అయితే స్నాప్ పెడదాం. దుఃఖేస్తారా? రన్షాప్లో చచ్చిపోతా. हाय ब्रो, क्या करता? क्रैप कैचिंग कितना मिला? इधर है, చెరువు అయితే చూద్దాం ఎన్ని పట్టారు చూద్దాం. చాలా ఎట్లున్నాయి ఏళ్ళు बेटो हाथ डालेगा तो कटेगा कितना भैया? क्या ये क्रेब हाँ ये जी कितना? केजी 5 ట్రైన్ అయితే వస్తున్నాయి చూడండి. బాగుంది. 9 బజే అక్కడ 9. భయంకరంగా ఉంది బా లొకేషను. ఇప్పుడు ట్రైన్ వస్తుంది. 20% నా ఛార్జింగ్. గోవా ట్రైన్స్ ఓకే లెట్స్ గో టు. ఎవరైనా ఫిషింగ్ పడతారు అక్కడ. బాలు బ్రో చేపలు పడతారు అక్కడ అయితే అంకులు. అయితే అమ్మాయి పులిహోర కడుపుతున్నాడు అన్నమాట మత్తగ్రాయాలు. ఈ వచ్చానే నువ్వు మాత్రం ఫిషింగ్ వస్తాను. లెట్స్ గో. ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళి రూమ్కి వెళ్ళి తినాలబ్బా. మా 11 వచ్చాము, లేట్ అయిపోయింది, వెళ్ళిపోదాం. भैया फिश मिल रहा है या मिल गया फिश? एक मिला था लेकिन वो हम खाते नहीं है. वापस नहीं जाता. వాళ్ళు ఫిష్ పడి నగేది ఎన్నకెళ్ళరంట. ఏవే కెమెరా తెద్దాం.